అలాగే మన పట్టుకో ట్రాఫిక్ ఏసీపీ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ చాలా ధన్యవాదాలండి. నిజంగా సిపి గారు అలాగే ఈతలపాటి సుజాత గారు కూడా సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం అండి. అలాగే గంధర్పాలెం పోలీస్ స్టేషన్ రాజావారి స్టేషన్ ఆఫీసర్ గారు కూడా ఇవ్వాల్సింది కోరుతున్నాం. ఏసీపీ గారు ఇద్దరు క్షమించాలి, మీరు వస్తున్నారని తెలియకుండా మాకు తెలియలేదు, లేదంటే మీకు కూడా మేము ప్రెజెంటేషన్ రెడీ చేస్తాం. కొద్దిగా వెనకరండి. అదే అదే ఎన్ని కొద్దిగా వెనకరండి. ఎన్ని చిన్నది సైడ్ ఇవ్వండి. ఇటు ఎలా ఉంటుంది నాన్న కొద్దిగా హలో ఓకే సార్. మా అందరి సైడ్ వచ్చి సిపి గారు 2 నిమిషాలు. అలాగే సిపి గారిని ఈ యొక్క విషయంపై మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వార్డు నంబర్ 47 జయప్రకాష్ నగర్ గ్రామస్తులు అభినందనాలు, శుభాకాంక్షలు. ఇప్పుడు మన దేశంలో ఒక చట్టం ఉంది, పబ్లిక్ సేఫ్టీ యాక్ట్. ఆ చట్టం ప్రకారం మనం అందరం సీసీటీవీ ఏర్పాటు చేయాలి. కానీ మన ప్రపంచంలో చట్టం పాటించే వాళ్ళు తక్కువ. అందులో మీ జయప్రకాష్ నగర్ గ్రామస్తులు ఉన్నారండి చట్టం పాటించేవాళ్ళు. ఆ చట్టం పాటించి మీరే ఏర్పాటు చేశారండి సీసీటీవీ పబ్లిక్ సేఫ్టీ చట్టం ప్రకారం. అందుకే మీరందరూ మన చట్టం పాటించే వాళ్ళ కింద మేము కన్సిడర్ చేస్తున్నాం. అది చాలా మంచిది. మీరు రోడ్ మొదటి నిలిచిపోయారు. మిమ్మల్ని చూసి మన వైజాగ్ నగరంలో ఇంకా ఎక్కడెక్కడ సీసీటీవీ లేవు ఆ వార్డు ప్రజలు కూడా నేర్చుకొని అక్కడ కూడా మీలాగే సీసీటీవీస్ ఏర్పాటు చేయాలి. మేము అందరికీ పాత్రికల ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. సీసీటీవీలు మనకు ఎంతైనా అవసరం. దొంగలు వచ్చినా సీసీటీవీలో కనిపిస్తారు. ఒక బహిరంగంగా మద్యం సేవించినా సీసీటీవీలో కనిపిస్తారు. గాంజాయి సేవించినా కనిపిస్తారు. అల్లరి చేసినా కనిపిస్తారు. మందు త్రాగి అల్లరి చేసినా కనిపిస్తారు. ఆడవాళ్లకు సతాయించినా వేధించినా కనిపిస్తారు. వెంటనే దొరికిపోతారు. సీసీటీవీ వచ్చేసి మన చేతుల్లో ఒక ఆయుధం అన్నమాట. ఈ రోజు నుండి ఆ ఆయుధం మీ చేతుల్లో కూడా ఉంది. సో మీ అందరికీ మరొకసారి అభినందనాలు తెలియజేస్తున్నాం. మిమ్మల్ని రోల్ మోడల్గా అందరూ తీసుకోవాలని అందరికీ కోరుకుంటున్నాం. కంచపాలెం చాలా సమస్యాత్మకమైన ప్రాంతం. నాది ఇక్కడ 2 సంవత్సరాలు దాటిపోయినాయి. నేను చూస్తున్న మర్డర్స్ గత 2 సంవత్సరాల్లో కొన్ని మర్డర్స్ కూడా జరిగాయి. ఇక్కడ బహిరంగంగా మందు త్రాగడం, గాంజాయి సేవించడం, గాంజాయి అమ్మడం, కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరగడం ఈ కంచపాలెంలో అటువంటి సంఘటనలు ఉన్నాయి. అందుకే ఇక్కడ మంచి సిఐ ఎంతైనా అవసరం, మంచి ఏసీపీ ఎంతైనా అవసరం. పోలీసు వాళ్ళు చాలా చక్కగా పనిచేయాలి. అందుకే ఈ కంచపాలెం స్టేషన్లో ఒక వేకెన్సీ లేకుండా చేసాము. మొత్తం నిండిపోయింది. అవునా కాదా? ఒక వేకెన్సీ కూడా పెట్టలేదు. తర్వాత మీ దగ్గర ఎస్ఐ 2 వేకెన్సీస్ ఉన్నాయి. కానీ
3 పనిచేస్తున్నారు. ఇప్పుడు అదనంగా ఇంకొక ఎస్ఐ ఇచ్చాము. ఇప్పుడు 4 ఎస్ఐ ఉంటారు కంచపాలెంలో. ఎందుకంటే ఇది పెద్ద ఏరియా, సమస్యాత్మక ప్రాంతం. సో 4 ఎస్ఐలకు మీరు 4 ఏరియాలు ఈ మొత్తం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సమస్యాత్మక ప్రాంతం గుర్తించి వాళ్ళకు కేటాయించాలి. వాళ్ళు రాత్రి అంతా ఏరియాలో తిరగాలి. ఎక్కడ ఎటువంటి అసంఘిక కార్యకలాపాలు జరగకూడదు. ముఖ్యంగా పార్క్, శ్మశానం, బేరియల్ గ్రౌండ్, జనం లేని ప్రాంతం, అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్, లేకపోతే గవర్నమెంట్ ఆఫీస్ రాత్రి కూడా ఎవరు ఉండరు. ఎక్కడెక్కడ ఇంతకుముందు నేరాలు జరిగాయి, అది ప్రాపర్టీ ఆఫెన్స్ ఉండొచ్చు, లా అండ్ ఆర్డర్ ఆఫెన్స్ ఉండొచ్చు. ఈ అన్ని చోట్ల ఇలా డ్రోన్ తిప్పాలి, ప్యాట్రోలింగ్ చేయాలి, బీట్ సర్వీస్ జరగాలి. కప్పడా అవుట్ పోస్ట్ మనం స్థాపించాము. 24/7 అది పనిచేయాలి. ఎవరు కప్పడా అవుట్ పోస్ట్కి వెళ్ళినా అక్కడ పోలీసులు కనపడాలి. అండ్ అక్కడ నుండి బాగా చుట్టుపక్కల ఏరియా బాగా తిరగాలి. అక్కడ నుండి పెట్రోలింగ్ కూడా చేయాలి. చేస్తున్నారు కదా. ఇప్పుడు మీ అందరి దగ్గర నా ఫోన్ నెంబర్, మీకు పగలు కానీ రాత్రి కానీ ఎప్పుడైనా ఇబ్బంది ఉన్నా నాకు కాల్ చేయండి, వాట్సాప్ పెట్టండి, మెసేజ్ పెట్టండి. మేము వెంటనే స్పందిస్తాం. ఎప్పుడైనా మీకు అండగా ఉంటాం, మీకు సాయం చేస్తామని సమూహంగా హామీ ఇస్తున్నాం. మన ఉద్దేశం ఒకటే, కంచపాలెం ప్రాంతంలో నేరాలు జరగకూడదు. కంచపాలెం ప్రాంతంలో ప్రజలు అందరూ రాత్రిపూట హాయిగా నిద్రపోవాలి. కంచపాలెం ప్రాంతంలో ఆడవాళ్ళు క్షేమంగా ఉండాలి, మగవాళ్ళు క్షేమంగా ఉండాలి, పిల్లలు క్షేమంగా ఉండాలి, వృద్ధులు క్షేమంగా ఉండాలి. మీకు సేఫ్టీ, సెక్యూరిటీ అక్కడ ఎటువంటి కాంప్రమైజ్ జరగనీయకుండా చూడడం మా బాధ్యత. అందుకే ఒకవైపు ట్రాఫిక్, ఏసీపీ ట్రాఫిక్ మేడం ఇక్కడ ఉన్నారండి, ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం జరగనీయకుండా చూడాలి. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఉన్నారండి, మరోవైపు లా అండ్ ఆర్డర్ ఏసీపీ మేడం ఉన్నారండి, ఇన్స్పెక్టర్ ఉన్నారు. నార్త్ ఎమ్మెల్యే గారికి కూడా ఎప్పుడు చెప్పినా ఆయన ముందుకు వచ్చి హెల్ప్ చేస్తున్నారండి. ఆయన అప్పుడప్పుడు నాకు కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆయన చెప్తూ ఉంటారండి. ఆయన గైడెన్స్ ప్రకారం కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి కష్టపడుతున్నాం. మన అందరికీ ఒకటే లక్ష్యం, కంచపాలెం నో క్రైమ్ జోన్. అది మనం సాధించాలి. మీరందరూ ఈరోజు ముందుకు వచ్చి ఈ చక్కటి ఏర్పాటు చేశారు. ప్రజలు ఎలా ఉండాలి, ఇప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలనేది తరచూ మాకు చెప్తుంటారు. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సిపి గారి చేతుల మీదుగా పిల్లలు ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళకి చాక్లెట్ ఇప్పించాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు సార్. చిన్నపిల్లలందరూ తీసుకున్నావా? మళ్ళీ ఎక్కడ ప్లేస్ లో కూర్చొని తీసుకున్నావా? 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 మేడం కూర్చో కూర్చో. మేడం బొట్టు పెట్టండి. 4, 6 అవును సార్, 8 వస్తాయి సార్. సరే అందరూ నేషనల్ ఫోటోగ్రఫీ అందరినీ